హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫన్. ఈరోజు వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈరోజు మా పాపని స్విమ్మింగ్ పూల్కి తీసుకొచ్చాను. సో తన ఎక్సైట్మెంట్, తన ఎంజాయ్మెంట్ అన్ని వీడియోలో షూట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో బ్లాగ్ చూడండి కంప్లీట్గా. యూ హ్యావ్ సచ్ ఎ ఫన్ విత్ మై ఈశాన్వి. సో తను చేసే చిన్న చిన్న అల్లరి కానీ చిన్న చిన్న మాటలు కానీ యూ ఫీల్ వెరీ బెటర్ అనమాట. సో ఇక్కడ మా ఈశాన్వితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, దీక్ష అండ్ విశాఖ, నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు. సో వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చాలా అసలు చెప్పలేని మాటల్లో. యాక్చువల్లీ సమ్మర్ వచ్చింది, సో పిల్లల్ని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళడం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట. సో ద వే షీ ఎంజాయ్డ్ ఇన్ ఎ స్విమ్మింగ్ పూల్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఇట్స్ అ ఫన్ అనమాట. ఎంత బాగా ఆడుకుందంటే ఆ ఎక్సైట్మెంట్కి ఐ ఫర్గాట్ మై వరల్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలే మించిన ఆనందం ఏమి ఉండదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అందరిది అలానే ఉంటుంది అనుకుంటా. కానీ తను ఎంజాయ్ చేసే విధానంకి నేను ఆకలే మర్చిపోయాను. షీ ఎంజాయ్డ్ ఎ లాట్. బాబోయ్, పిల్లలు ఉంటాం కానీ చాలా ఇది అండి. అసలు వాటర్లోకి నుంచి బయటికి రాదు అని చెప్పేసి చాలా ఇచ్చేసింది అనమాట. అసలు వాటర్లోనే ఉంటాను, ఇంటికి కూడా రాను అని చెప్పేసి అని అన్నదనమాట మా పాప అయితే. దానికి వాటర్ అంటే అంత ఇష్టం. సో స్విమ్మింగ్ రాకపోయినా షీస్ ట్రైయింగ్ హర్ లెవెల్ బెస్ట్ అనమాట. పక్కన వాళ్ళని చూసుకుంటాను, లేకపోతే పక్కన పాపను చూసుకుంటాను. తను ఎలా చేయాలో నేర్చుకుంది. ఎలా స్విమ్ చేస్తుందో చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా స్విమ్ చేసుకుంటూ వస్తుందో చూడండి. అండ్ గ్రేట్ మూమెంట్ ఏంటంటే ఎండింగ్ పాయింట్ రీచ్ అయినాక హైఫై ఇవ్వాలంట. ఇలా ఉన్నారు ఈ కాలంలో పిల్లలు అయితే అసలు.
ఇది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ subscribe to Family Fun channel. I hope you all like the video with my Ishanvi and her friends. So stay tuned and ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. Thanks for watching.